నమస్తే వ్యూవర్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఆన్సర్కి అయితే రిలీజ్ అయిపోయింది. ఆ ఆన్సర్కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో సింపుల్గా చెప్పేస్తాను, వినేయండి. ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా ప్రతి కేటగిరీలో మనకి ఎన్ని రైట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి, మనం ఎన్ని అటెంప్ట్ చేసాము సింపుల్గా కూడా ఎలా తెలుసుకోవాలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఓవరాల్ స్కోరింగ్ మొత్తం డిస్ప్లే చేస్తుంది ఇది కేటగిరీ వైజ్, అండ్ అలాగే ర్యాంక్ కూడా డిస్ప్లే చేస్తుంది. జోన్ వైజ్ ర్యాంక్ అండ్ కేటగిరీ వైజ్ ర్యాంక్ అండ్ ఓవరాల్ క్యాండిడేట్స్ ర్యాంక్స్ కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. నేను మొబైల్లో చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఆర్ఆర్బి గ్రూప్ డు ఆన్సర్కి అని చెప్పి టైప్ చేయండి. వెంటనే ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. అలా స్క్రోల్ చేస్తూ మనం కిందకి వెళ్ళినట్టయితే 2 రెడ్ బాక్సెస్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. అదేంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఆన్సర్కి క్లిక్ టు డౌన్లోడ్ అని. సో ఇలా ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. మనకి ఏది ఓపెన్ చేసినా కూడా మనకి లాస్ట్కి ఇలా రావాలి, క్యాండిడేట్ లాగిన్ అని. ఇందులో రిజిస్ట్రేషన్ నెంబర్, మన అడ్మిట్ కార్డులో ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో అది, మన డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా కరెక్ట్గా టైప్ చేయండి. క్రెడెన్షియల్స్ కరెక్ట్ ఉంటేనే మనం లాగిన్ అవ్వగలం. అండ్ కిందనేమో క్యాప్చా, పైన ఏదైతే మనకి డిస్ప్లే అయిందో నెంబర్స్ అదే కిందన టైప్ చేయండి. టైప్ చేసి వెంటనే లాగిన్ మీద క్లిక్ చేయండి. మనకైతే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు సర్వర్ బిజీ వస్తే ట్రై చేస్తూ ఉండండి, బికాజ్ అందరూ ఇప్పుడే ట్రై చేస్తున్నారు కాబట్టి. ఓపెన్ అవ్వగానే ఇలా క్యాండిడేట్ రెస్పాన్స్ అని మనకు కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కిందన చూస్తే మనకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యే చూపిస్తూ క్లిక్ హియర్ టు జనరేట్ అని ఉంటుంది. క్లిక్ హియర్ అన్న దాని మీద, హియర్ మీద క్లిక్ చేస్తే మన రెస్పాన్స్కి అయితే వచ్చేస్తుంది. ఇందులో మనం ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని ఆన్సర్ చేసాం, ఏం చూస్ చేసుకున్నాం, ఏం కరెక్ట్ వస్తుంది, మనం లెక్క పెట్టేసుకోవడమే. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చూపించినట్టు ర్యాంక్ ప్రిడిక్ట్ చేయాలి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ర్యాంక్ ప్రిడిక్టర్ అని కొట్టండి. టెక్స్ట్ బుక్ లింక్ వస్తుంది ఫస్ట్. సో దాని మీద క్లిక్ చేయండి. ఇందులో మనకి ఏంటంటే వెంటనే ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నది మనం స్టార్టింగ్లో ఎలా అయితే చెప్పుకున్నామో అలా డిస్ప్లే అవుతుంది. సో ఇది ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే ఫ్రీ ఆర్ఆర్బి గ్రూప్ డి రింక్ ప్రిడిక్టర్ అని వచ్చింది. క్లిక్ టు చెక్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏం డీటెయిల్స్ అడుగుతుంది అంటే ఆన్సర్కి యూఆర్ఎల్, మనం ఏదైతే ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకున్నామో దాని యూఆర్ఎల్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అటెంప్ట్ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అటెంప్ట్ చేశారో ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. అండ్ కేటగిరీ అంటే మనది ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్. అండ్ జోన్, మీరు ఏదైతే ఆర్ఆర్బి జోన్కి అప్లై చేశారో ఆ ఆర్ఆర్బిని చూస్ చేసుకోండి. వెంటనే చెక్ ర్యాంక్ అని క్లిక్ చేయండి. వెంటనే మనకి మొత్తం రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. దీనికి ముందు మీరు తప్పకుండా అయితే టెక్స్ట్ బుక్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అవుతేనే ఈ ప్రాసెస్ జరుగుతుంది, లేదంటే అది ప్రిడిక్ట్ చేయదు. సో ఓవరాల్గా లాగిన్ అయ్యాక మనకి మొత్తం ప్రిడిక్ట్ చేసి చూపిస్తుంది, మనకి ఎన్ని రైట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి, అండ్ జోన్ వైజ్ ర్యాంక్ ఎంత, కేటగిరీ వైజ్ ర్యాంక్ ఎంత అనేది సింపుల్గా చూపిస్తుంది. ఇంతకీ మీరు ఏ జోన్కి అప్లై చేశారు అండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి కమెంట్ చేసి చెప్పేయండి. బాయ్ బాయ్. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. బాయ్ బాయ్.